తిరుపతి ఎస్వి గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వి గోశాలపై అసత్యపు ప్రచారం చేశారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటలకు ఫిర్యాదు చేయగా ఎస్వి యూనివర్సిటీ పోలీసులు ఆఘమైఘాల మీద కేసు నమోదు చేశారు. గోశాలలో 191 గోవులు మృతి చెందాయని అధికారులు స్పష్టం చేసినప్పటికీ పాలక మండలి సభ్యులు మాత్రం గోవులు మృతి చెందలేదని చెప్తున్నారు. ఇక మొత్తంగా భూమానాపై అక్రమ కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి సిద్ధంగా ఉన్నారు. సో మూర్తి, ఆ భూమానాపై అక్రమ కేసు అయితే నమోదైంది. సో నిన్న ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన సభ్యులు చెప్పారు. దానిపైనే వాళ్ళు సవాల్కి పిలిచినటువంటి సందర్భం కూడా ఉంది. దానిపైన వెళ్ళినటువంటి భూమానపై కేసు నమోదు చేశారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ భూలోకం పైన అడుగుపెట్టిన సమయంలో స్వామివారికి ఆకలి దప్పికలు తీర్చినటువంటి గోమాత ఈరోజు ఎంతో పరమ పవిత్రంగా పూజిస్తూ ఉంటారు హిందూ సమాజం. సాక్షాత్తు గోవుని ఒక తల్లితో సమానంగా పూజిస్తూ ఉంటారు. అలాంటి గోవులు ఈరోజు టీటీడీ గోశాలలో చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తన యొక్క ఆవేదనను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దానికి టీటీడీ అధికారులు కూడా ఆవుల మరణాలను ధృవీకరించారు. ఏదైతే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఒక్క ఆవు కూడా చనిపోలేదంటూ ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చినప్పటికీ ఆయనకు షాక్నిస్తూ టీటీడీ ఈవో 43 ఆవులు చనిపోయాయని ఒక ప్రకటన చేశారు. టీటీడీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయన్నారు. సాక్షాత్తు టీటీడీ గోశాల ఫామ్ మేనేజర్ అయితే 191 ఆవులు చనిపోయాయి, మీరు 100 వరకే చెప్తూ ఉన్నారు, కానీ 191 ఆవులు చనిపోయాయి ఏడాది కాలంలో అంటూ ఒక బాంబు పేల్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే టీటీడీ గోశాలలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా యొక్క పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్నించే గొంతుకులను తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీటీడీ గోశాల గోవధశాల అంటూ ఆయన ప్రశ్నించినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు ఏదైతే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. 62/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ యొక్క కేసు చూస్తూ ఉంటే కేవలం ఈ యొక్క ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలతో గోవులు ఫోటోలను మీడియా ముందు ఉంచడం జరిగింది. ఈ యొక్క గోవుల మరణాలు అసలు లేవంటూ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క గోవులకు సంబంధించి చనిపోయాయంటూ ఓవైపు టీటీడీ ఈవో చెప్తూ ఉన్నారు, చైర్మన్ చెప్తూ ఉన్నారు. గోశాల డైరెక్టరే ప్రస్తుతం ఉన్నటువంటి గోశాలకు ఉన్నటువంటి ఫామ్ మేనేజరే 191 ఆవులు చనిపోయాయంటూ ధృవీకరించినటువంటి అధికార పత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైన తప్పుడు కేసు పెట్టడాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనేది ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నిన్న కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఏదైతే గోశాలలో జరుగుతున్నటువంటి గోవుల మరణాలను తాను నిరూపిస్తానంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరిస్తూ ఆయన గోశాలకు వస్తూ ఉంటే ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా యొక్క టీటీడీ మాజీ చైర్మన్ పైన ఈరోజు తప్పుడు కేసు పెట్టడం ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధించడానికి పాల్పడుతుందనేది ఈ యొక్క కేసు ద్వారా నిరూపితం అవుతూ ఉంది. కార్తీక్, రైట్. థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.